నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాదిలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వారంతా నెక్స్ట్ ఇయర్ అయినా సరే బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 3 రాశుల వారికి చాలా బాగుంది. కొత్త సంవత్సరంలో వీరు పట్టిందల్లా బంగారమే కానుంది. ఏడాదంతా శుభాలే కలుగుతాయి. మరి ఆ 3 రాశులేంటో ఒకసారి తెలుసుకుందాం. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. వచ్చే ఏడాది పర్టిక్యులర్‌గా కొన్ని రాసుల వారికి బీభత్సంగా కలిసి వస్తుంది. 2026కి అధిపతి గురుగ్రహం. ఈ గురుగ్రహంలోనే ఆయన ఆశీస్సులు, కరుణ కటాక్షాలు ఈ రాసులపై పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేసినా శుభ ఫలితాలనే అందుకుంటారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో గురుగ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే గురుడు శుభస్థానంలో ఉంటే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని నమ్మకం. అయితే 2026 సంవత్సరంలో ద్వాదశ రాసుల్లోని 3 రాసుల వారికి గురుబలం ఎక్కువగా ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ 3 రాసుల వారు ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు. సంవత్సరం పొడవునా శుభాలే కలుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీరేం పట్టుకున్నా బంగారమే అన్నట్టు. ఇక ముందుగా ధనుస్సు రాశి. గురుబలం కారణంగా 2026లో ధనుసు రాశి వారి జాతకం అత్యంత అద్భుతంగా ఉండబోతుందట. ఈ రాశికి చెందిన వారికి గురుగ్రహం అండగా ఉండటం వలన పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కల సాకారం కానుంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు నిర్వహిస్తారు. గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. అలాగే వ్యాపారం చేసేవారికి ఈ ఏడాదిలో అద్భుతమైన విజయాలు అందుకుంటారు. ఇక తరువాతి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కూడా గురుబలం ఎక్కువగా ఉంది. కాబట్టి వీరికి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. డబ్బు ఆదా చేస్తారు. పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యాపారం చేయాలనుకునే వారికి 2026 సంవత్సరం మంచి సమయమని చెబుతున్నారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ సంవత్సరంలో వారి కోరికలను నెరవేర్చుకుంటారు. ఇక విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు. అదేవిధంగా కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇక మూడవది కుంభరాశి. ఈ రాశి వారికి కూడా 2026లో గురుబలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏడాదంతా కుంభరాశి వారికి కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ ఏడాదిలో నక్కతోక తొక్కినట్లే. అనుకున్న పనులన్నింటినీ సమయానికి అనుగుణంగా పూర్తి చేస్తారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇక గురుబలాన్ని పొందడానికి గురువారం శ్రీ మహావిష్ణువును పూజించి కుంకుమ నుదుటిన పెట్టుకోవాలి. గురుబలం అనుగ్రహం కోసం బెల్లం, శనగలు, పసుపు వస్తువులు దానం చేయాలి. అలాగే రావి చెట్టు లేదా తులసి మొక్క దగ్గర ధ్యానం చేయండి. కొత్త సంవత్సరంలో ఈ పరిహారాలు చేస్తే మంచిది. మొత్తంగా ఈ 3 రాసుల వారికి గురుబలం ఎక్కువగా ఉండటం వల్ల 2026 సంవత్సరంలో మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే. ఆ ఏడాది మొత్తం శుభ ఫలితాలే పొందుతారు.